గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మల్లాపూర్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడిన సిలిండర్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనాలు. గత నెలలో సిలిండర్ కోసం ఆన్లైన్ లో బుక్ చేసినా డెలివరీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్లు అక్రమంగా అమ్ముకుంటారా అని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై ఆరోపణలు చేశారు. 15 రోజులుగా తిరుగుతున్నామని వినియోగదారులు చెబుతున్నారు. మల్లాపూర్ మండలం గుడ్డి కోసం రావడానికి 15 రోజులు అవుతుంది. ఇస్తలే మా ఆల్రెడీ గుడ్డి అమ్ముకున్నారు వేరే వాళ్ళు. వడ్డీ కూడా వచ్చింది, కాకపోతే మాకు ఫోన్ చేయలేదు. డెలివరీ అయింది. మార్చి 4 బుక్ చేసినాం. తర్వాత వాళ్ళు డెలివరీ చేసుకున్నారు. మళ్ళీ 19కి బుకింగ్ డేట్ వచ్చాయి వేరే వాళ్ళకు. వీళ్ళు సరే ఏదైనా చెక్ చేసి ఇస్తామని మాకు అన్ని బరాబర్ సామాన్య కష్టాలు తీర్చాలి. జగిత్యాల జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మల్లాపూర్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద పడికాపులు కాస్తున్నారు. ఆయన గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, ఇప్పుడు సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది అంటే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న 10-15 రోజుల తర్వాత కూడా అసలు సిలిండర్లు ఇంటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏజెన్సీ వద్ద గోడౌన్ల దగ్గరికి వెళ్లి లైన్లో నుంచున్న సిలిండర్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే బ్లాక్ మార్కెట్ ఆరోపణలు నిజమేనా? అక్కడ ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మీరు అన్నట్టుగా బ్లాక్ మార్కెట్ కి సంబంధించి కూడా ఆరోపణలు తీవ్రతరమయ్యాయి. ఎందుకనంటే దాదాపు 15 రోజులుగా ఇది జగిత్యాల జిల్లాకు సంబంధించి మల్లాపూర్ మండల కేంద్రంలో సోమగిరి ఇండియన్ సిలిండర్ సంస్థకు సంబంధించి దాదాపు 15 రోజుల క్రితం బుక్ చేసుకున్న వారికి కూడా ఇప్పటి వరకు సిలిండర్లు ఇవ్వట్లేదు. సిలిండర్ కి సంబంధించి వెళ్లి కేంద్రం దగ్గర అడిగితే ఖచ్చితంగా చూస్తే పూర్తిగా ఎవరి పేరు మీదనో ఆ సిలిండర్లు ఇచ్చేసినట్టుగా కూడా ప్రధానంగా మనకు తెలుస్తా ఉంది. అంటే వారు బుక్ చేసుకున్నా కూడా 15 నెలల రోజులు పడుతుంది అని అంటే ఖచ్చితంగా వీరి పేరు మీద వచ్చిన సిలిండర్లంతా కూడా పక్కదారిన పట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఎవరైతే వినియోగదారులంతా కూడా వచ్చి ఆ గ్యాస్ సంస్థ ముందు ధర్నా చేస్తా ఉన్నారు, వారందరినీ కూడా అధికారులను నిలదీస్తా ఉన్నారు. మొత్తానికి ఏదైతే 15 రోజులుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ఇక మాకు సిలిండర్ల కొరత ఉంది. ఖచ్చితంగా ఈ సిలిండర్లు అంతా కూడా ప్రధానంగా రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్.